నమస్కారం. మనం రోజు నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునే వరకు ప్రతి నిమిషం వాడే యాప్ ఏంటి? ఖచ్చితంగా అది వాట్సాప్. మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలు అన్నీ ఫ్రీగా పంపించుకుంటాం. మరి 2014లో ఫేస్‌బుక్ ఈ కంపెనీని దాదాపు 1.5 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఎందుకు కొన్నారో ఎప్పుడైనా ఆలోచించారా? అప్పటికే మార్క్ జుకర్బర్గ్ ఫేస్‌బుక్‌కి ఓనర్. అయినా వాట్సాప్‌ని 1.5 లక్షల కోట్లు పెట్టి ఎందుకు కొన్నాడు? రూపాయి ఆదాయం లేని యాప్ కోసం అంత డబ్బు ఎందుకు? టెక్ ప్రపంచంలో ఒక మాట ఉంది. మీరు ప్రోడక్ట్ కోసం డబ్బులు కట్టకపోతే మీరే ఆ ప్రోడక్ట్. ఈరోజు వాట్సాప్ వెనుక ఉన్న ఆసక్తికరమైన బిజినెస్ మిస్టరీని చూద్దాం. 2009లో యాహూ మాజీ ఉద్యోగులు జాన్ కోమ్ మరియు బ్రియన్ యాక్టన్ వాట్సాప్ను మొదలుపెట్టారు. వాళ్ళు కేవలం ఒక క్వాలిటీ ప్రోడక్ట్ నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అది ఏంటంటే ప్రైవసీ. వీళ్ళకి ప్రైవసీ అంటే ప్రాణం. యాడ్స్ అంటే చాలా విరక్తి. అందుకే వాళ్ళు ఒక రూల్ పెట్టుకున్నారు. నో యాడ్స్, నో గేమ్స్, నో జెమిక్స్. సర్వర్ ఖర్చుల కోసం కేవలం ఏడాదికి $1 ఫీజు పెట్టారు. అది కూడా అందరికీ ఛార్జ్ చేసేవారు కాదు. కానీ 2014లో మార్క్ జుకర్బర్గ్ వాట్సాప్ను $19 బిలియన్ కొన్నాడు. అంటే అక్షరాల 1.5 లక్షల కోట్ల రూపాయలు. అంటే అది ఎంత పెద్ద మొత్తం అంటే మన రాష్ట్ర బడ్జెట్లో సగం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు 2 కట్టొచ్చు దాదాపు. మన భారతదేశానికి అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ గారి మొత్తం ఆస్తితో పోల్చితే అది ఒక 6వ వంతు. కేవలం ఒక మెసేజింగ్ యాప్ కోసం జుకర్బర్గ్ అంత డబ్బు ఎందుకు పెట్టాడు? ఎందుకంటే అతనికి తెలుసు డబ్బు కంటే డేటా చాలా విలువైనదని. డేటా ఎక్కడి నుంచి వస్తుంది? ఫోటోలు పోస్ట్ చేయం, వీడియోలు పోస్ట్ చేయం. మరి డేటా అంటే ఏంటి అనుకుంటున్నారా? చెప్తానండి. వాట్సాప్ 2 విధాలుగా డబ్బులు సంపాదిస్తుంది. ఒకటి వాట్సాప్ బిజినెస్ ఏపీఐ, రెండోది మెటా డేటా అండ్ టార్గెటెడ్ యాడ్స్. మన బ్యాంకులు మనకు వాట్సాప్లో మెసేజెస్ పెడుతూ ఉంటాయి. ఇలా పెట్టడానికి వాట్సాప్కి మన బ్యాంకులు మనీ పే చేస్తాయి. కస్టమర్స్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి చాలా కంపెనీలు వాట్సాప్ని వాడతాయి. రెండోది మెటా డేటా అండ్ టార్గెటెడ్ యాడ్స్. వాట్సాప్ మీ మెసేజ్ చదవలేకపోయినా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, మీ ఇంట్రెస్ట్ ఏంటి అనే మెటా డేటాను వాడుకుంటుంది. ఈ డేటా ద్వారా ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో మీకు సరిగ్గా కావాల్సిన యాడ్స్ చూపించి వేల కోట్లు సంపాదిస్తుంది. భారతదేశంలో వాట్సాప్ లేని ఫోన్ ఉండదు. దీనివల్ల మార్క్ జుకర్బర్గ్ చాలా చంపేస్తున్నారు. జుకర్బర్గ్ వాట్సాప్లో మార్పులు చేయడం మొదలుపెట్టాక ఫౌండర్లకు నచ్చలేదు. అందుకే బ్రెయిన్ యాక్టెంట్ తన కోట్ల విలువైన షేర్లను వదిలేసి మరీ బయటకు వచ్చి సిగ్నల్ అనే ప్రైవసీ యాప్ను మొదలుపెట్టారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్సాప్ అనేది ఫ్రీ కాదు. మనం చాట్ చేసేది ఎవరితో మాట్లాడుతున్నాం ఇది అంతా వాళ్ళు ట్రాక్ చేయగలరు. మనం ఏం చాట్ చేస్తున్నామో తెలుసుకోలేకపోయినా ఎవరితో మాట్లాడుతున్నాం అనే డేటాని అయితే వాళ్ళు ట్రాక్ చేయగలరు. ఈ మధ్య కాలంలో వాట్సాప్లో ఇంటర్నేషనల్ కాల్స్ వస్తున్నాయి. అందరికీ పార్ట్ టైం జాబ్స్ పేరుతో మెసేజ్లు రావడం మీరు చూసి ఉంటారు. మీ డేటా డార్క్ వెబ్లో సెల్ అవ్వడం వల్ల ఇలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి. తెలియని వ్యక్తులు గిఫ్ట్ లింక్స్ అయినా ఏ లింక్స్ పంపించినా కానీ వాటిని క్లిక్ చేయకండి. మీరు సేఫ్గా ఉండాలంటే 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసుకోండి. అది ఎలా ఆన్ చేయాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి 2 స్టెప్ వెరిఫికేషన్ని ఆన్ చేయండి. ఈ విషయం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ఇక సెలవు. మళ్ళీ కలుద్దాం.